ఓం మహాగణపతే నమః. మే 18 నుంచి మే 24 వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను, రాహు కుంభరాశిలోను, రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది. ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము, గురువు మిథున రాశిలో సంచారము, అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము, కేతు సింహరాశిలో సంచారం. ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు, గ్రహం యొక్క సంచారము. అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ, మకర, మీన, మేష రాశుల్లో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు. వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే మేషరాశి వారి యొక్క ఫలితాలు మనం ఒకసారి గమనించినట్టయితే వీరికి ఈ వారం మొత్తము చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది. ఆదివారము, సోమవారము వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో పనిచేసే చోట చాలా చక్కగా అనుకూలంగా మనకు అధికంగా గోచరిస్తుంది. కార్యసిద్ధి అనేది ఉంటుంది. సోషల్ లైఫ్ కూడా చాలా బాగుంటుంది. ముఖ్యంగా మీరు అనుకున్నటువంటి పనులు మీరు చేయగలుగుతారు. నూతన ప్రాజెక్ట్స్ మొదలు పెట్టగలుగుతారు. పనికి తగినటువంటి ప్రశంసలు కూడా అందుకోగలుగుతారు. ఇక చూసినట్టయితే మంగళవారము, బుధవారం, గురువారం కూడా వీరికి చాలా చక్కటి ఫలితాలు. గురువారం వరకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా స్నేహితులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల కూడా చాలా చక్కటి ఫలితాలు అనేవి మేషరాశి వారికి ఈ వారంలో చూడవచ్చు. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఈ 2 రోజులు దూర ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో చక్కటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఖర్చు కూడా అధికంగా ఉండేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మేషరాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే గురువారం వరకు మీ వారంలో చాలా చక్కటి ఉత్తమమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మీరు హనుమంతుణ్ణి ఈ వారంలో పూజించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు చివరి భాగంలో చివరి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా అంతగా అనుభవంలోకి రాకుండా ఉంటుంది. ఇవి ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసుకున్నట్టయితే వృషభ రాశికి మిశ్రమ ఫలితాలు అనేవి అధికంగా గోచరిస్తున్నాయి. 2వ భాగంలో చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ వారంలో గోచరిస్తున్నాయి. మొదటి 2 రోజులు ఆదివారము, సోమవారము ఆలయ సందర్శనాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. లేదా ఏదైనా ప్రయాణాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మానసికంగా కాస్త ఇబ్బంది ఉండే అవకాశాలు ఉన్నాయి. తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో ఈ 2 రోజులు జాగ్రత్త పడండి. ఇక మంగళవారము, బుధవారము, గురువారము ముఖ్యంగా ఈ 3 రోజులు వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కటి ఫలితాలు వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. మీరు అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. మీ యొక్క అభిప్రాయాలను మీ యొక్క పనిచేసే చోట పరిగణలోకి తీసుకుంటారు. తద్వారా మీ పనికి తగినటువంటి ప్రశంసలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి వృషభ రాశి వారికి గోచరిస్తుంది. ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కగా ఉంటుంది. ఉద్యోగ అవకాశాలు లేని వారికి ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. ముఖ్యంగా నూతన ఉద్యోగ అవకాశాలు సక్సెస్ఫుల్గా కూడా ఉంటాయి. నూతన ప్రాజెక్ట్స్ కూడా చేపట్టేటటువంటి అవకాశాలు మనకి వృషభ రాశి వారికి ఈ 3 రోజులలో కనిపిస్తుంది. ఇక శుక్రవారం, శనివారం కూడా చాలా చక్కగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ధనలాభం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు ఉంటాయి. ఫ్రెండ్స్తో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. సోషల్ నెట్వర్కింగ్లో ఆనందంగా ఉంటుంది. ఫ్రెండ్స్ వల్ల, స్నేహితుల వల్ల సహాయ సహకారాలు పొందేటటువంటి అవకాశాలు కూడా మనకి వృషభ రాశి వారికి ఈ చివరి వారంలో చివరి భాగంలో పొందేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇవి ఓవరాల్గా వృషభ రాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి ఫలితాలు. ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి. తద్వారా ఈ వారంలో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు వృషభ రాశి వారికి కలుగుతాయి. మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం చూసినట్టయితే మిథున రాశి వారికి ఈ వారం చివరి భాగంలో చాలా చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా వారం మొదటి భాగంలో అంటే ఆదివారము, సోమవారం కనుక చూసుకున్నట్టయితే కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో మిథున రాశి వారికి గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఇంట్లో చిన్న చిన్న సమస్యలు, భార్యాభర్తల మధ్య చిన్న చిన్న గొడవలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఫిజికల్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నటువంటి పనులకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. లేదా ఆ పనులకు సంబంధించిన చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండేటటువంటి ప్రయత్నం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. యోగా, ధ్యానం, మెడిటేషన్ చేసుకోవడం వల్ల ఈ 2 రోజుల్లో మీకు కలుగుతున్నటువంటి
ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక మంగళవారము, బుధవారము, గురువారం కనుక ఈ 3 రోజులు చూసుకున్నట్టయితే ఈ 3 రోజుల్లో దైవ భక్తి అనేది పెరుగుతుంది. ఆలయ సందర్శనాలు అనేవి పెరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు పొందుతారు. ముఖ్యంగా తండ్రితో కానీ సంతానంతో కానీ కాస్త గొడవలు ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందుతారు. ఇక గురువారం రెండవ భాగం నుంచి శుక్రవారం, శనివారం చూసుకున్నట్టయితే ఈ 3 రోజులు మళ్ళీ చక్కగా మిథున రాశి వారికి ఉంటుంది. మీరు పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. నూతన ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వాటి సక్సెస్ఫుల్గా కూడా ఉంటుంది. మీరు కార్యసిద్ధి ఉంటుంది. ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే మీకు గురువారము, శుక్రవారము, శనివారం చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారం కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు మిథున రాశి వారికి కనిపిస్తున్నాయి. మహాశివుణ్ణి ఈ వారంలో పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు ఈ వారంలో పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. కర్కటక రాశి వారి యొక్క ఫలితాలను చూసినట్టయితే కర్కటక రాశి వారికి మొదటి భాగం చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారము, సోమవారము దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది ఉంటుంది. ఒకవేళ మనస్పర్ధలు కనుక మీకు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి చక్కటి సంతోషం అనేది మనకు ఈ 2 రోజుల్లో చూడవచ్చు. ముఖ్యంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది. మంచి తేజస్సు, మీ ముఖంలో మంచి తేజస్సు ఉంటుంది. అనుకున్నటువంటి పనులు చేయగలుగుతారు. కార్యసిద్ధి అనేది కూడా మనకి ఈ 2 రోజులలో కనిపిస్తుంది. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే కాస్త మానసికంగా చింత, చికాకు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏదో తెలియని బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు మనకు మంగళవారం, బుధవారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అనవసరమైనటువంటి భయాందోళనకు గురి కాకుండా ఉండడం అనేది మీకు ఈ 2 రోజుల్లో చెప్పదగినటువంటి సూచన. ఈ 2 రోజులు అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ముఖ్యంగా యోగా, మెడిటేషన్, ధ్యానం చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం కనుక చూసినట్టయితే దైవభక్తి అనేది పెరుగుతుంది. అయితే 2 రోజుల్లో పనులు కాస్త నెమ్మదిగా జరుగుతాయి. కాబట్టి దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందుతారు. లాంగ్ ట్రావెల్ సంబంధించినటువంటి ప్లానింగ్ ఏదైనా చేసుకోవాలనుకుంటే ఈ 2 రోజుల్లో మీరు ముఖ్యంగా గురువారం, శుక్రవారం చేసుకోవచ్చు. ధార్మికమైనటువంటి కార్యక్రమాలు ఏదైనా చేసేటటువంటి అవకాశాలు, ఆలయ సందర్శన లాంటి కార్యక్రమాలు చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ గురువారం, శుక్రవారము ఎక్కువగా గోచరిస్తున్నాయి. ఇక శనివారం కనుక చూస్తున్నట్టయితే శనివారం మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. పనిచేసే చోట చాలా చక్కగా ఉంటుంది. ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ యొక్క అభిప్రాయాలను మీరు పనిచేసే చోట పరిగణలోకి తీసుకోవడం, తద్వారా ప్రశంసలు పొందడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు మనకి కర్కట రాశి వారికి గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం అనుకూలంగా ఉంటుంది. మంగళవారం, బుధవారం అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. ఇక శుక్రవారము అదేవిధంగా ఆలయ సందర్శనలు ఉండే అవకాశాలు ఉన్నాయి. శనివారం మీకు చాలా మళ్ళీ చక్కగా ఉంది. ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం విషయంలో చాలా చక్కటి ఫలితాలు మీరు శనివారం రోజు చూడవచ్చు. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా హనుమంతుని పూజించడం వల్ల మీకున్నటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలను కనుక చూసినట్టయితే సింహరాశి వారికి ఈ వారం మొత్తము దాదాపు వరకు చక్కటి ఫలితాలే మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా గురువారం వరకు సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలే అధికంగా ఉన్నాయి. ఆదివారము, సోమవారము అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. పోటీకి సంబంధించినటువంటి విషయాల్లో కానీ, లీగల్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ చాలా చక్కగా ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకునేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజులలో అధికంగా గోచరిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు ముఖ్యంగా పూర్తి చేయగలుగుతారు. ఇక మంగళవారము, బుధవారము, గురువారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే కార్యసిద్ధి అనేది ఉంటుంది. ముఖ్యంగా పనికి తగినటువంటి ప్రశంసలు, మీ ముఖంలో మంచి తేజస్సు, ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. దంపతుల మధ్య ఆనందము, సంతోషం అనేది అధికంగా మనం చూడవచ్చు. ఈ 3 రోజులు కూడా చాలా చక్కటి ఫలితాలే మనకు అధికంగా కనిపిస్తున్నాయి. విదేశీకి సంబంధించినటువంటి వ్యవహారాలు కూడా ఈ 3 రోజుల్లో చాలా చక్కగా ఉంటుంది. వృత్తిలో అభివృద్ధి అనేది తప్పకుండా మనం ఈ 3 రోజుల్లో చూడవచ్చు. ఇక శుక్రవారము, శనివారం కనుక చూసినట్టయితే కాస్త చింత, చికాకు ఉండేటటువంటి అవకాశం కనిపిస్తున్నాయి. ఇంట్లో చిన్న చిన్న మనస్పర్ధలు ఉండేటటువంటి అవకాశాలు మనకి ఈ 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ఏదో బాధ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు ఈ 2 రోజుల్లో ముఖ్యంగా శుక్రవారం, శనివారం అనేది ఉంటుంది. కాబట్టి మెడిటేషన్, యోగా, ధ్యానము, ఆలయ సందర్శనాలు చేయండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మనం సింహరాశి వారు చూడవచ్చు. ఓవరాల్గా చూసినట్టయితే గురువారం వరకు ఈ యొక్క వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా మనకు గోచరిస్తున్నాయి.
మీరు ముఖ్యంగా హనుమంతుని పూజించండి. ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు తిరిగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. కన్యారాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే కన్యారాశి వారికి రెండవ భాగంలో చాలా చక్కటి ఫలితాలు అధికంగా ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా మొదటి 2 రోజులు అంటే ఆదివారము సోమవారము పనిలో శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి పనిలో ఫోకస్ చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాల్లో అగ్రెసివ్గా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అగ్రెసివ్గా ఉండకుండా ప్రయత్నం చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందుతారు. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి ఎవరైనా ప్రయత్నించేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే మీరు డిప్రెషన్కు లోనయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. మీరు చేస్తున్నటువంటి పనులు ఇక నా వల్ల కాదు అని గివప్ చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైనా మిమ్మల్ని మీ స్నేహితులు కానీ మీ భార్య కానీ లేదా మీ భర్త కానీ మిమ్మల్ని మోటివేట్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఈ 2 రోజులలో గోచరిస్తున్నాయి. సంతానానికి సమయాన్ని వెచ్చించండి, తద్వారా చక్కటి ఫలితాలు ఈ 2 రోజుల్లో మీరు పొందగలుగుతారు. ఇక మంగళవారం బుధవారం గురువారం ఈ 3 రోజులు మళ్ళీ మీకు చాలా చక్కటి ఫలితాలు అధికంగా కనిపిస్తున్నాయి. చాలా అనుకూలంగా ఉంటాయి ఈ 3 రోజులు. మీకంటూ పోటీకి సంబంధించినటువంటి విషయాల స్థానం ఏర్పరచుకునేటటువంటి ఫలితాలు మనకు కనిపిస్తున్నాయి. శత్రు నాశనం ఉంటుంది, ప్రయాణాలు చేస్తే అనుకూలంగా ఉంటాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు కనుక ఉన్నట్టయితే అవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. పెండింగ్లో ఉన్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. కార్యసిద్ధి కనిపిస్తుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదేవిధంగా కొత్త వ్యక్తులను మిత్రులుగా చేసుకోగలుగుతారు. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కూడా మనకి ఈ 3 రోజుల్లో కన్యారాశి వారికి చూడవచ్చు. ఇక శుక్రవారం శనివారం కూడా చాలా చక్కటి ఫలితాలు కనిపిస్తున్నాయి. దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆనందము సంతోషం ఉంటుంది. ప్రేమ వ్యవహారాలు అనుకూలిస్తాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. అదేవిధంగా సంతానం కూడా మీకు సహాయ సహకారాలు అందిస్తారు. ఓవరాల్గా చూసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకు గోచరిస్తున్నాయి. కన్యారాశి వారికి మొదటి 2 రోజులు తప్ప ఆదివారం సోమవారం తప్ప మిగతా రోజులన్నీ చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలే అధికంగా కనిపిస్తున్నాయి. మీ యొక్క ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత పెరగడానికి ఆదిత్య హృదయాన్ని పఠించండి లేదా వినండి, తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. తులారాశి వారి యొక్క ఫలితాలు కనుక ఈ వారంలో చూసినట్టయితే తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు అధికంగా ఈ వారంలో మనకు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారం సోమవారం కనుక చూసినట్టయితే గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి గొడవలకు మిస్అండర్స్టాండింగ్స్కి ఎంత దూరంగా ఉంటే అంత ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రాపర్టీస్కి సంబంధించిన విషయాల్లో కాస్త ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు తులారాశి వారికి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. కాబట్టి రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి వ్యవహారాలు కనుక మీరు చేస్తున్నట్టయితే వాటికి ఆచితూచి చేయండి, తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇతరులపైన నమ్మకం కోల్పోయేటటువంటి అవకాశాలు తులారాశి వారికి కనిపిస్తున్నాయి. పనులు నెమ్మదిగా జరుగుతాయి. ఖర్చులు అధికంగా కనిపిస్తున్నాయి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కూడా మనకి తులారాశి వారికి ఈ 2 రోజులలో గోచరిస్తున్నాయి. ఇక మంగళవారము బుధవారము గురువారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే ముఖ్యంగా 3 రోజులు కూడా పనిలో శ్రద్ధ పెట్టకపోవడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 3 రోజుల్లో వృత్తి విషయంలో ఫోకస్ చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రేమ వ్యవహారాలు అంతగా అనుకూలంగా లేదు. అదేవిధంగా షేర్ మార్కెట్ కూడా ఈ 3 రోజుల్లో చాలా అంతగా అనుకూలంగా కనిపించట్లేదు. డైజెషన్ సమస్యలు, డిప్రెషన్ సమస్యలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి తినే ఆహార విషయంలో జాగ్రత్త పడండి, తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ప్రయాణాల్లో కూడా ఆటంకాలు కనిపిస్తున్నాయి ఈ 3 రోజులు. కాబట్టి ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే దానికి తగినటువంటి ప్లానింగ్ చేసుకోవడం వల్ల చక్కటి ఫలితాలు పొందగలుగుతారు. వృధా ఖర్చు కనిపిస్తుంది. కాబట్టి ఖర్చు విషయంలో కూడా తులారాశి వారు జాగ్రత్త పడండి. ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే ఈ శుక్ర శనివారాలు చాలా చక్కటి ఫలితాలు మీకు కనిపిస్తున్నాయి. మళ్ళీ శత్రు నాశనం అనేది ఉంటుంది. ప్రయాణాలు ఈ 2 రోజుల్లో ప్రయాణాలు చాలా చక్కగా ఉంటాయి. లీగల్ కోర్టు వ్యవహారాలు అనేవి మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయి. దాంపత్య జీవితంలో ఆనందము, ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఈ చివరి 2 రోజులలో గోచరిస్తున్నాయి. కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే గురువారము శుక్రవారము శనివారం ఈ 3 రోజులు దాదాపు గురువారం 2వ భాగం నుంచి గురువారం శుక్రవారం శనివారము మీకు చాలా చక్కగా ఉంటుంది. మొదటి భాగంలో కాస్త మిస్అండర్స్టాండింగ్స్ గొడవలకు దూరంగా ఉండండి. అదేవిధంగా పనిలో ఫోకస్ చేయండి, తద్వారా ఈ వారంలో మీకు చాలా చక్కటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మీరు ముఖ్యంగా విష్ణు సహస్రనామం వినండి, చదవండి, తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. వృశ్చిక రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం ఒకసారి గమనించినట్టయితే వృశ్చిక రాశి వారికి మొదటి భాగంలో చక్కగా ఉంటుంది. అదేవిధంగా చివరి శనివారం కూడా మీకు చక్కగా కనిపిస్తుంది. ఆదివారం సోమవారం వృశ్చిక రాశి వారికి అనుకూలంగా కనిపిస్తుంది. ఎనర్జెటిక్గా ఉంటారు, కాన్ఫిడెన్స్గా ఉంటారు. నూతన ప్రయత్నాలు చేసేటటువంటి అవకాశాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. సోదరులకు ప్రోగ్రెస్ ఉంటుంది. వృత్తిలో ప్రశంసలు మీరు పొందగలుగుతారు. బంధువులతో ఆనందంగా గడపగలుగుతారు. అదేవిధంగా ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ అనేవి పెరుగుతాయి. దగ్గర ప్రయాణాల వల్ల మీకు లాభదాయకంగా కూడా కనిపిస్తుంది. పనుల్లో సక్సెస్ ఉంటుంది. షేర్ మార్కెట్లో కూడా
మీకు ఈ సోమవారం కూడా చాలా చక్కగా మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే మంగళవారం, బుధవారము, ముఖ్యంగా గురువారం కూడా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలకు కాస్త దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ముఖ్యంగా ప్రాపర్టీకి సంబంధించిన విషయాలు కనుక ఉన్నట్టయితే వాటికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. దంపతుల మధ్య మనస్పర్ధలు కలగకుండా చూసుకోండి. తద్వారా చక్కటి ఫలితాలను మీరు పొందగలుగుతారు. ఇక శుక్రవారము, శనివారము సంతానంతో సమయాన్ని వెచ్చించే ప్రయత్నం చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. శుక్రవారం, శనివారము పనుల్లో కాస్త శ్రద్ధ తగ్గడం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో కాస్త జాగ్రత్త పడినట్టయితే ఉత్తమమైనటువంటి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే చివరి భాగంలో అనుకూలంగా ఉంది. మొదటి భాగంలో ఆదివారం, సోమవారం కూడా మీకు అనుకూలంగా ఉంది. అయితే మంగళవారం, బుధవారం, గురువారము ముఖ్యంగా మిస్అండర్స్టాండింగ్స్, గొడవలకు దూరంగా ఉండడం వల్ల వృశ్చిక రాశి వారికి చక్కటి ఫలితాలు అనేవి కలుగుతాయి. మీరు కూడా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక ధనుసు రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే ధనుసు రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ఆదివారము, సోమవారము కాస్త మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి. వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి. శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. మీరు పనిచేసే చోట మీకు పనికి సంబంధించినటువంటి ప్రతిఫలం దొరక్కపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అదేవిధంగా మీకు సహాయ సహకారాలు కూడా మీ యొక్క పనిచేసే చోట అంతగా అందకపోయేటటువంటి అవకాశాలు కూడా మనకు మొదటి 2 రోజుల్లో కనిపిస్తున్నాయి. ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చు చేయకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఇక మంగళవారం, బుధవారం, గురువారం చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి 3 రోజుల్లో గోచరిస్తున్నాయి. ఎనర్జెటిక్గా ఉంటారు. కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి. వృత్తిలో ప్రశంసలు ఉంటాయి. షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది. ధనలాభం వస్తుంది. పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. అదేవిధంగా సంతానం కూడా మీతో ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు మనకు 3 రోజుల్లో కనిపిస్తున్నాయి. దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా మనకి ఏదైతే మంగళవారము, బుధవారము, గురువారం దగ్గరి ప్రయాణాలు ఉంటాయి. ఈ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. చక్కగా బంధువులతో అందరితో సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం, శనివారం కాస్త చిన్న గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ భార్యాభర్తల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మనస్పర్ధలు కలగకుండా ధనుసు రాశి వారు చూసుకోండి. అదేవిధంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి. దగ్గరి బంధువుల యొక్క అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలు అనేవి ఈ ధనుసు రాశి వారు పొందగలుగుతారు. ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము, బుధవారం, గురువారం ఈ 3 రోజులు ధనుసు రాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. మిగతా రోజుల్లో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయే అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు మహాశివుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు. ఇక మకర రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే మకర రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఆదివారము, సోమవారము చాలా చక్కటి ఫలితాలు అధికంగా గోచరిస్తున్నాయి. ముఖ్యంగా కార్యసిద్ధి అనేది ఉంటుంది. వృత్తిలో ప్రోగ్రెస్ అనేది ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు మీరు అందుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్ధలు ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోతాయి. ఆరోగ్యం కుదుటపడుతుంది. సమాజంలో కూడా మంచి గౌరవ మర్యాదలు పెరిగేటటువంటి అవకాశాలు మనకు ఆదివారం, సోమవారం కనిపిస్తున్నాయి. మంగళవారం, బుధవారం, గురువారం వచ్చేసి ఖర్చు విషయంలో జాగ్రత్త పడండి. వృధా ఖర్చు మనకు గోచరిస్తుంది. అదేవిధంగా ఇతరులకు అప్పు ఇవ్వకుండా ఉండండి. ఒకవేళ అప్పు ఇచ్చినట్టయితే తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. లోన్ వ్యవహారాలు కూడా అంతగా అనుకూలంగా కనిపించట్లేవు. కాస్త అవమానాలు ఉండేటటువంటి అవకాశాలు కూడా మనకి మంగళవారం, బుధవారం, గురువారం కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో మకర రాశి వారు జాగ్రత్తగా ఉండండి. అయితే శుక్రవారం, గురువారం మధ్యాహ్నం నుంచి అదేవిధంగా శుక్రవారం, శనివారం మళ్ళీ చాలా చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి. దగ్గర ప్రయాణాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రయాణాలు కూడా సక్సెస్ఫుల్గా ఉంటాయి. వృత్తిలో ప్రశంసలు ఉంటాయి. ఎనర్జెటిక్గా ఉంటున్నారు. కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది. షేర్ మార్కెట్లో లాభం కనిపిస్తుంది. దగ్గర సోదరులతో ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకి మకర రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఆదివారం, సోమవారం అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా గురువారము 2వ భాగం నుంచి శుక్రవారము, శనివారం కూడా మీకు చాలా చక్కటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఇక మంగళవారం, బుధవారం వచ్చేసి ఖర్చు విషయంలో జాగ్రత్తగా ఉండండి. తద్వారా మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇక మీరు హనుమంతుని పూజించండి. తద్వారా ఈ వారంలో ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ వారంలో చూసినట్టయితే కుంభరాశి వారికి ఆదివారం, సోమవారం కాస్త ఖర్చు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్వయంకృతాపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. లేజీగా ఉండకండి.
అదేవిధంగా జెలస్గా ఉండకండి. ఈరోజు నిద్రలేమితనము, నిద్ర పట్టకపోవడం లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు, బంధువులతో విరోధాలు లాంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ 2 రోజుల్లో కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంటుంది. ఇక మంగళవారం, బుధవారం, గురువారం వచ్చేసి చాలా చక్కటి ఫలితాలు మళ్ళీ మీకు కనిపిస్తున్నాయి. అనుకున్నటువంటి పనులు మీరు పూర్తి చేయగలుగుతారు. పనిచేసే చోట అనుకూలంగా ఉంటుంది. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనము, వాహన సౌఖ్యము లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. సుఖమైనటువంటి నిద్ర ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా మంగళవారం, బుధవారం, గురువారం కనిపిస్తుంది. ఇక శుక్రవారం, శనివారం కనుక చూసినట్టయితే ఖర్చులు అధికంగా ఉంటాయి. అన్నెసరీ ఖర్చులు ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ ఖర్చులు చేస్తున్నట్టయితే దానికి 1-2 సార్లు ఆలోచించి ఖర్చు చేయడం వల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ 2 రోజుల్లో ఎవరికి అప్పులు ఇవ్వకుండా ఉండడం మంచిది. ఒకవేళ ఇచ్చినట్టయితే అవి తిరిగి రావడం కాస్త కష్టమవుతుంది. కంటికి సంబంధించినటువంటి విషయాలు కానీ లేదా భార్య ఆరోగ్యానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కాస్త ఇబ్బంది కలిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు. ముఖ్యంగా మీరు ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి మహాశివుణ్ణి ఈ వారంలో పూజించండి. తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీకు కలుగుతాయి. ఇక మీనరాశి వారి యొక్క ఫలితాలు కనుక చూసినట్టయితే మీనరాశి వారికి ఈ వారంలో మిశ్రమైనటువంటి ఫలితాలే అధికంగా గోచరిస్తున్నాయి. ఆదివారం, సోమవారం చాలా చక్కగా ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. స్నేహితులతో, బంధువులతో ఆనందంగా గడుపుతారు. అదేవిధంగా నూతన ప్రాజెక్ట్స్ మీరు ప్రారంభించగలుగుతారు. ధనలాభం ఉంటుంది. ఇన్వెస్ట్మెంట్స్ వల్ల లాభాలు కనిపిస్తున్నాయి. అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. సక్సెస్ అనేది ఉంటుంది. మానసికంగా సంతోషం అనేది మనకు ఆదివారం, సోమవారం అనేది కనిపిస్తుంది. ఇక మంగళవారం, బుధవారం కనుక చూసుకున్నట్టయితే మంగళవారం, బుధవారం, గురువారం ఈ 3 రోజులు కనుక చూసినట్టయితే కాస్త ప్రయాణాలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రయాణాల్లో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో కూడా కాస్త ఇబ్బంది కనిపిస్తుంది. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడండి. ఒకవేళ ప్రయాణాలు కనుక చేస్తున్నట్టయితే ప్రయాణాలకు సంబంధించినటువంటి ప్లానింగ్ తప్పకుండా ముందుగానే చేసుకోండి. లేదంటే ఇబ్బంది పడవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది. షార్ట్ టెంపర్ వల్ల, స్వయంకృత అపరాధం వల్ల ఇబ్బంది పడేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. బంధువులతో కానీ స్నేహితులతో కానీ విరోధాలు కనిపిస్తున్నాయి. కాబట్టి మాట తీరు విషయంలో కాస్త జాగ్రత్త పడండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఇక గురువారం, శుక్రవారం, శనివారం కనుక గురువారం 2వ భావం నుంచి చూసుకొని శుక్రవారం, శనివారం కనుక చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలే మీకు అధికంగా గోచరిస్తున్నాయి. మళ్ళీ మీకు వృత్తిలో అనుకూలంగా ఉంటుంది. పనికి తగినటువంటి ప్రశంసలు, గౌరవ మర్యాద సమాజంలో పెరగడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతున్నాయి. ఇక దంపతుల మధ్య మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే ఆ మనస్పర్ధలు కూడా తొలగిపోయి ఆనందంగా, సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. తృప్తికరమైనటువంటి భోజనము, కుటుంబంతో ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు కూడా మనకు అధికంగా మీనరాశి వారికి చివరి భాగంలో గురువారం 2వ భాగం నుంచి శుక్ర, శనివారాలు ఉండేటటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి హనుమంతుని పూజించండి. తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.